హాయ్ ఆల్ వెల్కమ్ టు ది జావాస్క్రిప్ట్ ట్యూటోరియల్స్. ఈ యొక్క సెషన్లో మనము యారో ఫంక్షన్స్ అనేది ఏంటో ఒకసారి నేర్చుకుందాం. సో యారో ఫంక్షన్స్ అంటే ఒక ఫంక్షన్ని ఒక షార్ట్ ఫామ్లో ప్రిపేర్ చేసేదాన్ని మనం ఏం చేస్తామంటే యారో ఫంక్షన్ అంటాం. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఒక ఫంక్షన్ అనేటువంటి కీవర్డ్ లేకోకుండానే మనము మన ఫంక్షన్ అనేది క్రియేషన్ చేస్తాం. ఇక్కడ ఫంక్షన్ అనే కీవర్డ్ తీసేసి మనం యారో అనేటువంటి సింబల్ యూజ్ చేసి మనము బ్లాక్ అనేది క్రియేషన్ చేస్తాం. బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేది క్రియేషన్ చేస్తాం. ఓకే. సో ఇవి జనరల్‌గా యారో ఫంక్షన్స్‌ని ఎక్కువగా మనము ఒక క్విక్ ఆపరేషన్స్ చేసుకోవడంలో గానీ, లేదంటే ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్స్‌లో అంటే ఒక ఫంక్షన్‌లో ఇంకో పారామీటర్‌గా ఒక ఫంక్షన్ పారామీటర్‌గా ప్రిపేర్ చేసే క్రమంలో ఎక్కువగా ఇది యారో ఫంక్షన్ యొక్క సింటాక్స్‌ని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే. సో ఇదంతా మనము ఒకసారి ప్రాక్టికల్‌గా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ప్రిపేర్ ది వన్ నార్మల్ ఫంక్షన్. ఓకే. ఈ నార్మల్ ఫంక్షన్ ప్రిపేర్ చేసిన తర్వాత దీన్ని నేను యారో ఫంక్షన్‌గా ఎలా కన్వర్ట్ చేస్తానో చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సే ఫంక్షన్, లెట్స్ సే షో ఆథర్ నేమ్. ఓకే. దిస్ ఈస్ ది నార్మల్ ఫంక్షన్. సో లెట్స్ సే ఐ యామ్ గోయింగ్ టు ప్రిపేర్ ది వన్ console.log Rabindranath Tagore. Okay. So this is the I have defined the function. Let me call the function. సో వన్స్ కాల్ చేసిన తర్వాత అవుట్పుట్ అనేది మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ అని వచ్చింది కదా. సో ఇదే ఫంక్షన్ని మనము యారో ఫంక్షన్‌గా యూజ్ చేసి ఈ యొక్క ఫంక్షన్‌ని మనము ఎలా సింపుల్‌గా మనము ప్రిపేర్ చేస్తామో ఒకసారి చూడండి. సో ఇక్కడ యారో ఫంక్షన్ ప్రిపేర్ చేసే విధానంలో ఏమవుతుందంటే మనకు ఫంక్షన్ అనేటువంటి కీవర్డ్ అనేది మనకు అవసరం లేదు. సో వితౌట్ అది లేకోకుండానే మనం ప్రిపేర్ చేస్తాం అనమాట. సో ఎలాగంటే సో నౌ లెట్ మీ టేక్ ది సింబల్ method symbol here. So let me copy entire this and paste here, control V. And ఇక్కడ ఫంక్షన్ అనే కీవర్డ్ అవసరం లేదు. సో ఇక్కడ యారో అని సింబల్ ఇస్తాం అనమాట. దట్స్ ఇట్. ఓకే. లెట్ మీ కామెంట్ దిస్ కోడ్. సో లెట్ మీ అసైన్ దిస్ ఎంటైర్ బ్లాక్ టు ది వన్ వేరియబుల్. సో లెట్స్ మీ దట్ బ్లాక్ నేమ్ ఈస్ సే షో ఆథర్ నేమ్ అని చెప్తాను. దట్స్ ఇట్. ఓకే. సో దిస్ ఈస్ ద వే వీ కెన్ ప్రిపేర్ ది యారో ఫంక్షన్. సో యారో ఫంక్షన్ అంటే ఒక రెగ్యులర్ ఫంక్షన్ అయితేనేమి, అనానిమస్ ఫంక్షన్స్ అయితేనేమి, ఫంక్షన్ కీవర్డ్ లేకోకుండా మనము షార్ట్ ఫామ్‌లో మనము ప్రిపేర్ అనేది చేస్తాం యారో సింబల్ ఇచ్చేసి. ఓకే. దిస్ ఈస్ నథింగ్ బట్ ది యారో ఫంక్షన్. ఓకే. సేమ్ అవుట్పుట్ అనేది వచ్చింది చూడండి. సో ఈవెన్ వీ కెన్ పాస్ ది పారామీటర్ యాస్ వెల్ టు ది యారో ఫంక్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే అగైన్ let me take the one normal function here. Control KU here. Control KU అంటే uncomment, Control KC అంటే comment. Okay. So for that, let me prepare the one normal function again. So let's say function show author details అంటాను. సో ఇక్కడ show author details. సో ఇక్కడ నేను let me pass the some few parameters this normal function. So let me say Rabindranath Tagore parameter and date of birth May 7, 1861. I am taking one book name of Rabindranath Tagore, that is the Gardener. ఈ యొక్క పబ్లిష్ డేట్ వచ్చేసేసి ఈ బుక్ ది 1913. ఓకే. సో నౌ ఐ హ్యావ్ పాస్ I have prepared the one arguments. Okay. So for capturing these arguments, let me prepare some few parameters in this calling in the define function. So let's say author name, let's say date of birth and book name and just published date. Okay. So that's it. Okay. Now let me add the console logs inside of this block here. So author name, ఇక్కడ date of birth, book name, published date. Okay. So ఇది నార్మల్ ఫంక్షన్, ఏ నార్మల్ ఫంక్షన్ విచ్ ఈస్ హ్యావింగ్ ద పారామీటర్స్. ఇప్పుడు నేను ఈ యొక్క నార్మల్ ఫంక్షన్ని నేను యారో ఫంక్షన్గా కన్వర్షన్ చేస్తున్నాను. అంటే
షార్ట్ ఫామ్లో ప్రిపేర్ చేస్తున్నాను ఈ యొక్క ఫంక్షన్. షార్ట్ ఫామ్లో ప్రిపేర్ చేసేటప్పుడు మనకు యారో ఫంక్షన్ ద్వారా మనకు ఫంక్షన్ కీవర్డ్ అనేది అవసరం ఉండదు. ఓకే, సో లెట్ మీ కామెంట్ ఇట్ దిస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ షో దిస్ అవుట్పుట్. అవుట్పుట్ అనేది ఇది వచ్చింది కదా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ప్రిపేర్ ది ఆర్గ్యుమెంట్స్ హియర్. ఈ ఆర్గ్యుమెంట్స్ మనము కాపీ చేస్తాం ఇక్కడ. సో లెట్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపీ దిస్ పారామీటర్స్, ఈ పారామీటర్స్, and then use the arrow symbol and then prepare the block. ఓకే, సో బ్లాక్ వచ్చేసేసి ఇవి అనమాట, ఈ పారామీటర్, ఈ స్టేట్మెంట్స్ అనమాట. ఈ బ్లాక్లో ఈ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఓకే, దెన్ నౌ లెట్ మీ ప్రిపేర్ ది వన్ variable. So let's say let show author details. Okay, is equal to. So as of now this is not required for me. Let me comment it because of I'm converting, right? So not required this one. Okay, I'm converting this function to the arrow function, right? So now we will see the output. Same output లో మనకు ఎలాంటి మార్పు అనేది ఉండదు. ఓకే, సో యారో ఫంక్షన్ యొక్క సింటాక్స్ అనేది ఎలా ఉంటుందంటే పారాంథసిస్, యారో సింబల్ అండ్ బ్లాక్. ఈ బ్లాక్లో మనము స్టేట్మెంట్స్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఓకే, రైట్. నౌ సేమ్ వే లెట్ మీ ప్రిపేర్ ది రిటర్న్ ఫంక్షన్. ఓకే, రిటర్న్ ఫంక్షన్ ప్రిపేర్ చేసి ఒక నేమ్ రిటర్న్ ఫంక్షన్ ప్రిపేర్ చేసి దాన్ని అగైన్ అనానమస్ ఫంక్షన్ యారో ఫంక్షన్కి ఎలా మనం కన్వర్షన్ చేద్దాం చూద్దాం. ఓకే, సో అగైన్ లెట్ మీ కామెంట్ దిస్ కోడ్. ఓకే, లెట్ మీ కామెంట్ దిస్ కోడ్. ఎవ్రీథింగ్ ఐఎమ్ కామెంటింగ్. సో ఎందుకంటే అవుట్పుట్లో మనకు ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా డైరెక్ట్గా మనకు అవుట్పుట్ అనేది ఎంటీ పెట్టుకుంటే మనకు రాసే కోడ్ ఏదైతే కానీ మనకు క్లియర్గా అవుట్పుట్ మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. ఓకే, లెట్ మీ కామెంట్ ఇట్ ఎవ్రీథింగ్. సో ఆల్ ద కోడ్. ఓకే, సో నా ఏం చేద్దామంటే లెట్ మీ ప్రిపేర్ ది ఫంక్షన్, నార్మల్ ఫంక్షన్ విత్ ది రిటర్న్ స్టేట్మెంట్. సో పారామీటర్స్ వచ్చేసేసి ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, బుక్ నేమ్, పబ్లిష్డ్ ఇయర్. ఓకే, అండ్ నౌ హియర్ నేను రిటర్న్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాను ఇక్కడ. రిటర్న్ స్టేట్మెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ ద హియర్ ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ ద స్ట్రింగ్. ఓకే, బట్ స్ట్రింగ్ యూజ్ చేసే క్రమంలో డబుల్ కోట్స్ యూజ్ చేయను. ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ద బ్యాక్ టిక్. సో బ్యాక్ టిక్ ద్వారా కూడా మనము స్ట్రింగ్ని డిఫైన్ చేయొచ్చు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాక్ టిక్ ద్వారా మనము ఈజీగా ఎక్స్ప్రెషన్స్ అనేది మనం అపెండ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఇప్పుడు ఫుల్ నేమ్ అని అనుకోండి, ఇప్పుడు డాలర్ సింబల్, ఫ్లవర్ బ్రాకెట్స్, 2 ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టేసేసి మధ్యలో మనము వేరియబుల్ ఏదైనా వేరియబుల్ మనం డిక్లేర్ చేస్తామంటే ఇక్కడ సో డైరెక్ట్గా మనకు ఆ యొక్క వేరియబుల్ అయితే ఏదైతే కంటెంట్ ఉందో అది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇక్కడ లెట్స్ సే ఫుల్ నేమ్ ఆథర్ డీటెయిల్స్. ఓకే, సో ఫుల్ నేమ్ కామా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కామా బుక్ నేమ్ కామా డాలర్, పబ్లిష్డ్ ఇయర్. ఓకే, సో దట్స్ ఇట్. నా ఇప్పుడు ఈ యొక్క మెథడ్ని కాల్ చేద్దాం. ఓకే, సో కాల్ చేసే క్రమంలో ఐఎమ్ గోయింగ్ టు యూస్ ద డిఫరెంట్ ఆథర్. హియర్ లెట్స్ సే మున్షి ప్రేమ్చంద్ అండ్ ఈయన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇతని యొక్క డీటెయిల్స్, ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ July 31st, 1880. ఇతని యొక్క బుక్ నేమ్ వచ్చేసేసి నిర్మల, పబ్లిష్ డేట్ వచ్చేసేసి. ఓకే, దిస్ ఈజ్ ద నేమ్డ్ ఫంక్షన్. ఇప్పుడు రిటర్న్ వచ్చింది కదా స్టేట్మెంట్. సో నౌ లెట్ మీ టేక్ ద వన్ వేరియబుల్. సో నేను లెట్ మీ టేక్ ద వన్ వేరియబుల్ హియర్. లెట్స్ సే ఆథర్ డీటెయిల్స్. ఓకే, నౌ లెట్ మీ ప్రింట్ దట్. console.log
author details సేమ్. ఓకే, సో author details అనేది కంప్లీట్గా వచ్చాయి. ఓకే, సో దిస్ ఈస్ ద నార్మల్ ఫంక్షన్. ఓకే, సో ఐఎమ్ రిటర్నింగ్ ద డేటా. ఓకే, సో నౌ ఈ యొక్క ఫంక్షన్ని మనము యారో ఫంక్షన్ కన్వర్షన్ చేద్దాం మళ్ళీ. ఓకే, సో ఫర్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫాలో ది సింటాక్స్. ఓకే, ఈ సింటాక్స్ ఫాలో కావాలి. సో నేను ఇక్కడ ఈ యొక్క బ్లాక్లో నేను ఈ యొక్క స్టేట్మెంట్ రాస్తున్నాను. ఇది మనకి ఏదైతే రిటర్న్ టైప్ ఉంటుందో అది. ఈ యొక్క మెథడ్ సిగ్నేచర్లో ఐఎమ్ హ్యావింగ్ ద ఫ్యూ పారామీటర్స్ కదా, ఇక్కడ పారామీటర్స్ ఉన్నాయి కదా. లెట్ మీ కాపీ అండ్ పేస్ట్ హియర్. And then let me prepare the one variable. Let's say get author details. Copy, paste చేస్తున్నాను ఇక్కడ. is equal. Okay, so let me comment. Now again you will get the same output. Okay, so again in this way even you can convert the anonymous function into the arrow function as well also. Let's say function generally console.log say hello. Okay, this is the anonymous function. Okay, so the anonymous function is generally, so let's say where say hello fn. Okay, this is the anonymous function. Okay, you can say that so how we are going to call this anonymous function అంటే say hello fn. సో దీని ఈ యొక్క ఫంక్షన్ని అగైన్ ఈ యొక్క సింటాక్స్ని అగైన్ ఈ యొక్క ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ ఏదైతే ఉందో యారో ఫంక్షన్ డిజైన్ చేయాలంటే లెట్స్ సేమ్ లెట్ మీ కామెంట్ దిస్ వన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఫాలో ది సింటాక్స్. కాపీ whatever the statements you are having, paste here, and then here where say hello name is equal. ఓకే, ఇక్కడ మీరు లెట్ తీసుకోవచ్చు, వేర్ తీసుకోవచ్చు, కాన్స్టెంట్ తీసుకోవచ్చు, ఏ టైప్ ఆఫ్ అయినా కూడా మనకు ఈ వేరియబుల్ డిక్లేర్ చేస్తానికి ఏ కీవర్డ్ అనేది యూజ్ చేసుకోవచ్చు, వేర్, లెట్ ఆర్ కాన్స్టెంట్ ఆర్ ఎనీథింగ్. సో లెట్స్ సే ఓకే, అగైన్ యూ ఆర్ గెటింగ్ ద సేమ్ అవుట్పుట్. ఓకే, ఈవెన్ పారామీటర్స్ కూడా పాస్ చేసుకోవచ్చు ఈ అనానమస్ ఫంక్షన్స్లో. సో ఈవెన్ మనము ఇక్కడ పారామీటర్స్ కూడా పాస్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే సమ్ ఏ కామా బి అంటాము. సో నా ఇక్కడ కాల్ చేసే విధానంలో సే హలో కాల్ చేసే విధానంలో లెట్స్ సే సమ్ 10 కామా 20 అంటాం. ఓకే, సో అగైన్ లెట్స్ సే console.log ప్రింట్ చేస్తాం ఇక్కడ console.log ఏ console.log b. Okay, so again now we can see the output, say hello. సో ఇక్కడ 10 వచ్చేసేసి ఏలో స్టోర్ అయి ఉంటుంది, 20 వచ్చేసేసి బిలో స్టోర్ అయి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనము యారో ఫంక్షన్స్ అని డిజైన్ చేసుకోవచ్చు. ఈవెన్ యారో ఫంక్షన్ని మనము ఇంకొక ఫంక్షన్లో పారామీటర్ మాదిరిగా పాస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ యారో ఫంక్షన్ని మనము ప్రీడిఫైన్ ఫంక్షన్స్ ద్వారా కూడా మనం పాస్ చేసుకోవచ్చు. సో ప్రీవియస్ సెషన్లో మనము సెట్ టైమ్ అవుట్ గురించి డిస్కస్ చేసాం కదా. సో సెట్ టైమ్ అవుట్ ఎట్లా డిజైన్ చేస్తాం మనము, సో ఫంక్షన్ ఇట్లా డిజైన్ చేసాం కదా. సో వీ హ్యావ్ ప్రిపేర్ ది console.log సమ్ టెస్ట్ అని ఇచ్చాం కదా. సో ఈ టెస్ట్ అనేది మనము 3 seconds తర్వాత మనం ప్రింట్ చేసాం కదా. సో ఇక్కడ ఐ హ్యావ్ యూస్ ది anonymous ఫంక్షన్. ఓకే, హియర్ ఐ హ్యావ్ యూస్ ది anonymous ఫంక్షన్. సో ఇప్పుడు మనం రిఫ్రెష్ చేస్తే కనుక టెస్ట్ అనేది 3 seconds తర్వాత డిస్ప్లే అవుతుంది. ఓకే, 3 seconds తర్వాత. సో ఇప్పుడు ఈ యొక్క అనానమస్ ఫంక్షన్ని మనము యారో ఫంక్షన్స్ ద్వారా కూడా రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో అగైన్ సో ఇప్పుడు యారో ఫంక్షన్ ద్వారా రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. సో లెట్స్ సే console.log సేమ్ కోడ్ console. మనకు సేమ్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఆఫ్టర్ 3 seconds తర్వాత ఇది డిస్ప్లే అయితే కదా. ఈ విధంగా మనము యారో ఫంక్షన్ని మనము ఒక నార్మల్ ఫంక్షన్కి లేదా అనానమస్ ఫంక్షన్కి ఆల్టర్నేటివ్గా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ దెర్ ఈజ్ సమ్ డిఫరెన్షియేషన్ తెలుసుకోవాలంటే మనకు దిస్ అనే కీవర్డ్ అండ్ కాంటెక్స్ట్ స్కోప్ అనేటువంటి కాన్సెప్ట్స్ జావాస్క్రిప్ట్లో తెలిసి ఉండాలి.
సో ఫస్ట్ అవి మనం తెలుసుకున్న తర్వాత దెన్ వీ విల్ డిస్కస్ ఆన్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది యారో ఫంక్షన్ అండ్ నార్మల్ ఫంక్షన్. ఓకే, ఇవన్నీ మనం అప్కమింగ్ సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ సెషన్లో మనము ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేది కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకుందాం. థ్యాంక్ యూ.